ఏం జరిగిందో తెలీదు. సడన్ గా ఏమైందో అర్థం కావట్లేదు. మొత్తానికి అమెరికాలో టెస్లా కార్లు తగలబడిపోతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే టెస్లా కార్లను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు. కొందరు నిప్పంటిస్తుంటే ఇంకొందరు టెస్లా కార్ల అద్దాలు పగలగొట్టేస్తున్నారు. ఇంకొందరు గీతలు పెడుతున్నారు. ఎక్కడ టెస్లా కార్లు కనిపించినా ఇదే పరిస్థితి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? టెస్లా షోరూంలని వదల్లేదు, ఛార్జింగ్ స్టేషన్లను వదల్లేదు, చివరకు ప్రైవేట్ కార్లని కూడా వదలట్లేదు. ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లలోనే కాదు, యుఎస్లో ఉన్న షోరూముల్లోనూ టెస్లాని టార్చర్ పెట్టేస్తున్నారు జనం. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ కార్ అయిన టెస్లా అగ్రరాజ్యంలో అటాక్కు గురవుతోంది. కావాలని కొందరు టెస్లాని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. కొన్ని రోజులుగా టెస్లా కార్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీన్ని డొమెస్టిక్ టెర్రరిజం అంటున్నారు. టెస్లా కార్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏదో రకంగా ధ్వంసం చేసేస్తున్నారు. అద్దాలు పగలగొట్టడం, కారుపై గీతలు పెట్టడం, ఇంకొందరైతే ఏకంగా నిప్పు పెట్టడం లాంటివన్నీ చేసేస్తున్నారు. ఒక్కసారిగా టెస్లా కార్లపై ఈ తరహా దాడులు జరగటం హాట్ టాపిక్ గా మారింది. ఈ వరుస ఘటనలు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ని కలచివేస్తున్నాయి. వీటిపై మస్క్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలా చేస్తున్న వాళ్లపై ఎక్స్ వేదిక మండిపడుతున్నారు. మొదటగా అమెరికాలోని లాస్ వెగాస్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి టెస్లా కార్లపై విధ్వంసానికి పాల్పడ్డాడు. 5 టెస్లా కార్లపై కాక్టైల్ పోసి తగలబెట్టాడు. లాస్ వెగాస్లోని టెస్లా కోలిషన్ సెంటర్ దగ్గర తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం దుండగుడు కార్లను తగలబెట్టేందుకు మోలోటోవ్ కాక్టైల్ వాడాడు. ఆ తరువాత గన్తో కార్లని కాల్చాడు. కార్ల షోరూం డోర్లపై రెసిస్ట్ అనే పదాన్ని రాశాడు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ తరువాతి నుంచి టెస్లా కార్ల షోరూంలపై దాడులు ఎక్కువైపోయాయి. ఒక్కో చోట ఒక్కో విధంగా దాడులకు పాల్పడుతున్నారు. టెస్లా కార్లు కనిపిస్తే చాలు దాన్ని బద్దలు కొట్టడం, వాటిపై రంగులతో బొమ్మలు గీయటం, గన్నులతో కాల్చడం వంటివి చేస్తున్నారు. కాన్సాస్ సిటీలోనూ 2 టెస్లా సైబర్ ట్రక్కుల్ని దుండగులు తగులబెట్టారు. సౌత్ కొరోలినాలో ఓ వ్యక్తి టెస్లా ఛార్జింగ్ స్టేషన్ కి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కొలరాడో, ఒరెగాన్, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి విధ్వంసక చర్యలు జరిగాయి. అమెరికాలోని మిగతా చోట్ల కూడా టెస్లా కార్లపై వరుస దాడులు జరుగుతూ వస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా టెస్లా కార్లపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్ని డొమెస్టిక్ టెర్రరిజంగా అభివర్ణించారు. అమెరికా అటార్నీ జనరల్ పమీలా బోండి సైతం ఈ దాడుల్ని తప్పుబట్టారు. ఈ దాడులపై విచారణ చేయిస్తానని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు టెస్లా కార్లపై జరుగుతున్న దాడులు, కార్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్థాయి హింస, వెర్రి తప్పన్నారు. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుందన్నారు. ఈ విధంగా దాడులు చేసేలా తామెవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదని ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ దాడుల్ని టార్గెటెడ్ అటాక్స్ గా స్థానిక పోలీసులు చెప్తున్నారు. టెస్లా కార్లపై దాడులతో FBI కూడా రంగంలోకి దిగింది. ఈ దాడులపై దర్యాప్తు చేస్తోంది. కార్లను తగలబెట్టడంలో టెర్రరిజం జాడలు కనిపిస్తున్నాయంది. అయితే ఈ దాడులు టెస్లా కంపెనీపై, దాని కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అమెరికాలో కొత్తగా ఏం జరిగినా ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారుతుంది. అలాంటిది ఎలాన్ మస్క్ టెస్లా కార్లపై ఈ రేంజ్ లో దాడులు జరగడం ఇప్పుడు గ్లోబ్ మొత్తం కొత్త డిబేట్ కు దారితీసింది. అసలు టెస్లా కార్లపై ఉన్నట్టుండి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా ఎలాన్ మస్క్ మీద వచ్చిన వ్యతిరేకత, లేక ట్రంప్ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న నిరసన సెగల? ఈ దాడుల వెనుక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అగ్రరాజ్యంలో టెస్లా కార్లపై దాడులు జరిగేందుకు అనేక అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎలన్ మస్క్ పై ఉన్న వ్యతిరేకత, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అతడు కీలకంగా మారడం ద్వారా తలెత్తిన వివాదాలు ఈ దాడులకు కారణమనే చర్చ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్కు మస్క్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అతని సలహాలతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే టెస్లాకు వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
డోజిచ్చిన సలహాలతోనే వేలాది మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం సహా ప్రభుత్వ వ్యయాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు, సుంకాల విధింపు సహా కీలక నిర్ణయాల్ని ట్రంప్ తీసుకున్నారు. ప్రభుత్వ సేవల్లో కోతలు, హెల్త్ కేర్, క్లైమేట్ సైన్స్ లాంటి కీలక రంగాలకు నిధుల తగ్గింపు లాంటివి ట్రంప్ పరిపాలనపై వ్యతిరేకతను పెంచాయి. ఇది మస్క్ పైన తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయని అక్కడి వారు భావిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ మస్క్ కి చెందిన టెస్లా కార్ల సేల్స్ పైన పడింది. టెస్లాని బహిష్కరించాలని నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన రేపుతోంది. ఇటీవలి కాలంలో ఎక్స్లో ఎలన్ మస్క్ చేసిన వివాదాస్పద పోస్టులు, అతని వ్యాపార విధానాలు, టెస్లా ఫ్యాక్టరీలో యూనియన్లని వ్యతిరేకించడం, గతంలో అతనిపై వచ్చిన విమర్శలన్నీ మస్క్ పై వ్యతిరేకతను పెంచాయి. దాంతో కొందరు టెస్లాను రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలతో ముడిపెట్టి టార్గెట్ గా చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. గతంలో టెస్లా ఎకో ఫ్రెండ్లీ వాహనంగా ప్రసిద్ధి చెందింది. కానీ మస్క్ రాజకీయ చర్యలతో కొందరికి అతని విధానాల్ని సూచించే చిహ్నంగా మారింది. అందువల్ల టెస్లా కార్లని కొనడం, వాడడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ భారీగా ఆర్థిక సాయం అందించారు. ట్రంప్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టాక డోజ్లో కీలక రోల్ ఇవ్వడంతో మస్క్ ఇంపాక్ట్ మరింత పెరిగింది. ట్రంప్ విధానాల్ని వ్యతిరేకించేవారు మస్క్ ని ట్రంప్ పాక్సీగా చూస్తూ టెస్లాపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పైగా అమెరికాలో టెస్లా కార్లు ఎక్కడ పడితే అక్కడ కనిపించడం, ఆ షోరూంలు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండడం ఈజీ టార్గెట్లుగా మారాయి. ముఖ్యంగా ఎలన్ మస్క్ వ్యక్తిగత రాజకీయ చర్యలపై ఆగ్రహం, ట్రంప్ ప్రభుత్వంతో అతనికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే టెస్లా కార్లపై దాడులు జరుగుతున్నాయంటున్నారు. ఈ అంశాలన్నీ టెస్లాని ఓ వ్యాపార సంస్థ నుంచి పొలిటికల్ ఎజెండా కలిగిన సంస్థగా మార్చేశాయి. ఈ దాడులు కొందరికి తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే మార్గంగా కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్, మస్క్ మాత్రం ఈ దాడుల్ని డొమెస్టిక్ టెర్రరిజంగా చెబుతున్నారు. టెస్లాపై దాడుల్ని ఆపేందుకు ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.